రెమెడీలోని ఇది ఫేస్ రెమెడీలోని ఇక్కడ మొత్తం ఫుల్గా ఫేస్ ట్యాన్ రిమూవ్ ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. స్కిన్ అక్కడ చాలా డల్నెస్గా అయితే ఉంది. అంటే మనకి బ్లాక్ స్పాట్స్ అని ఇంకా ట్యాన్స్ అని డార్క్ సర్కిల్స్ అని వస్తాయి కదా, వాటిని మనం ఎన్నో క్రీమ్స్ యూస్ చేసిన కంటే హోమ్ రెమెడీయే బెటర్ అని అనుకున్నాను నేనైతే. ఇంకా అక్కడ మీరే చూడండి, హోమ్ రెమెడీ అయితే చాలా బాగా యూస్ చేస్తాను. ఇంకా అక్కడ రోజ్ వాటర్ అనేది మనకి ఫేస్కి చాలా యాంటీ బ్యాక్టీరియా లాంటిది. మన ఫేస్కి చాలా మసాజ్ లాగా అవుతుంది. అంటే డైలీ కాకపోయినా వీక్లీకి 3-4 టైమ్స్ అయినా ఫేస్కి మార్నింగ్ అప్లై చేసుకుంటే చాలా రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. చాలా స్మూత్గా అయితే ఫేస్కి రెమెడీ లాగా మనం స్మూత్గా అనేది రఫ్ చేయాలి ఫేస్కి. వాటర్ వేసుకున్న తర్వాత ఫేస్కి మధ్యలో అయిపోయిన తర్వాత 10 minutes అయిపోయిన తర్వాత మనం టమాటా అనేది స్క్రబ్ చేసుకోవాలి ఫేస్కి ఎలా అంటే మనం ఫేస్ వాష్ యూస్ చేస్తామే అలాగా మనం రోజ్ వాటర్ యూస్ చేసిన తర్వాత టమాటా అనేది ఒక సోప్లాస్గా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత మనకి ఎక్కడ ట్యాన్ ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో అయితే టమాటా అనేది చాలా బాగా స్క్రబ్ అయితే చేసుకోవాలి. టమాటా బాగా స్క్రబ్ చేసుకునే చూడండి ఎలా స్క్రబ్ చేసుకుంటున్నానో అలా దాన్ని చూసి మీరు స్మూత్గా స్క్రబ్ అయితే చేయాలి. మన స్కిన్ అనేది మన అన్ని స్కిన్స్ కంటే ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా అయిపోయిన తర్వాత అంటే ఆ 2 ప్రాసెస్ అయిపోయిన తర్వాత రోజ్ వాటర్తో మనము ఫేస్ బాగా స్క్రబ్ చేసాం కదా, ఆ ఫేస్ స్క్రబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటీ సోప్లో స్క్రబ్ చేసినాం కదా, ఆ 2 ప్రాసెస్ అయిపోయి 10 minutes తర్వాత మనం ఈ అలోవెరా జెల్ అనేది ఒక ప్లేట్లోనే వేసుకోవాలి. మన ఫేస్ ట్యాన్ బట్టి అలోవెరా జెల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. నాకైతే అంత అలోవెరా జెల్ అయితే కావాలి. సో మీకు అలోవెరా జెల్ లేకపోతే ఇంకా కలబందం ఉంటుంది కదా, కలబందం జెల్ అనేది మనము తీసుకొని దాన్ని ఒక స్టోర్లో చేసుకోవాలి. లేదంటే అప్పుడు ఆ టైం కలబందం అందరింట్లో ఉంటుంది కాబట్టి కలబందాన్ని తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అక్కడ నెక్స్ట్ ప్రాసెస్లోని కలబందాన్ని అండ్ పెరుగు అండ్ పసుపు ఈ 3 మిక్స్ చేస్తే మనకి పాలు ఇరుగుతాయి కదా, ఆ పాలు ఇరిగే ప్రాసెస్ లాగా మనకు కనిపించిన తర్వాత ఆ విస్మా అనేది అంటారు కదా, దాన్ని మొత్తానికి అది అలా డైరెక్ట్గా అప్లై చేసి చీజ్ మీద స్మూత్గా అప్లై చేసి అండ్ నోస్ మీద అండ్ ఫోర్హెడ్ మీద కొంచెం రఫ్గా అనేది మనము స్క్రబ్ చేసుకుంటే మనకి మన ఫోర్హెడ్ మీద అండ్ నోస్ మీద వైట్ హెయిర్స్ ఉంటాయి కదా, అవైతే రిమూవ్ అయితే అవుతుంది. మనము ఇలా వీక్లీకి ఒక 3-4 times చేసుకుంటే మనకైతే చాలా రిజల్ట్ అయితే వస్తుంది. రోజ్ వాటర్ అనేది మన ఫేస్కి చాలా చాలా బాయ్స్ అండ్ గర్ల్స్కి చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఇదైతే అందరూ వాడచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. మనకి మెయిన్గా చాలామందికి నోస్ మీద వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ ఉంటాయి కదా, అవైతే బేగా రిమూవ్ అయితే అయిపోతాయి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంతంత ఖర్చులు పెట్టి చేసుకునే కంటే ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనకు ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఇంకా ఫేస్ కూడా క్లీన్గా సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది. ఇంకా నేను అక్కడ బ్రష్తో చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను ఫేస్తో అయితే అప్లై చేస్తాను చూడండి. ఇంకా ఫేస్తో అప్లై చేస్తే మనకి చూడండి ఆ విధంగా ఫుల్గా అంటే ఫేస్కి మొత్తం పట్టినట్లుగా నోస్ కింద మౌత్ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ దగ్గర ఫోర్హెడ్స్ మీద మనం బాగా అప్లై చేసుకుంటే ఫేస్ అనేది మనకి అదే వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇంకా అండ్ ఫేస్ కూడా మనకి క్లీన్గా ట్యాన్ రిమూవల్గా కనిపిస్తుంది. అలా సాఫ్ట్గా చీజ్ అండ్ నోస్ దగ్గర అనేది కొంచెం రఫ్గా, చీజ్ దగ్గర ఏమో స్మూత్గా, అంటే నోస్ దగ్గర ఫోర్హెడ్ మీద కొంచెం రఫ్గా అనేది అప్లై చేయాలి. కొంచెం బాగా రఫ్గా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఓకే అనిపించిన తర్వాత అప్పుడు ఒక 5 minutes ఆరిపోయిన తర్వాత అప్పుడైతే మనము ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అయితే నేను అక్కడ ఒక శుభ్ర అనే పిండిని అయితే యూజ్ చేశాను. మీరు శనగపిండి రైస్ ఫ్లేవర్ ఉంటుంది కదా పౌడర్, ఆ పౌడర్ యూజ్ చేసినా మీకు మంచి రిజల్ట్ అయితే అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ప్యాక్ అంటే ఈ ప్యాకే. మనమైతే మన ఇంట్లో ఉన్న ప్యాక్ అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే శనగపిండి రైస్ ఫ్లేవర్ కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడైతే శుభ్ర పిండి అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే మార్కెట్లోనైతే దొరుకుతుంది, ఓన్లీ 75 rupees మాత్రమే. ఆ శుభ్ర పిండి చాలా స్కిన్ అయితే బ్రైట్నింగ్గా చేయడానికి అయితే బాగా రిజల్ట్ అయితే అవుతుంది. నేనైతే అక్కడ బ్రష్తో అప్లై చేశాను. మీరు బ్రష్ అయినా లేదంటే హ్యాండ్తోనైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఐస్ దగ్గర మొత్తం నోస్ దగ్గర ఫోర్హెడ్ దగ్గర మొత్తం మౌస్ కింద కూడా ఇవన్నిటికీ మనము
అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు బాగా. అక్కడ బాగా చేసిన తర్వాత ఫేస్కి మొత్తం పట్టినట్లయితే చేయాలి. ఒక 10 మినిట్స్ ఆరినంత వరకు మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫేస్ మొత్తానికి టైట్గా అనకూడదు, అలా అని లూజ్గా అయితే ఉండకూడదు. అంటే ఫేస్కి అది ఆరినట్లుగా మనము తీస్తే మనకు అనేది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఈ ప్యాక్ అనేది మనము బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎవరికైనా ఫోర్ హెడ్ మీద ఇంకా నోస్ దగ్గర చాలా అండర్ ఆర్మ్స్ లాగా ఉంటాయి కదా, బ్లాక్నెస్ అండ్ వైట్ హెయిర్స్ ఇవన్నీ రిమూవ్ అవ్వాలంటే ట్యాన్ హోమ్ రెమెడీ ఇంకా వీక్లీకి మీరు 4 టైమ్స్ అలా యూజ్ చేసినా, లేదంటే ఒక 3 టైమ్స్ అలా యూజ్ చేసినా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మీరే చూస్తారు కదా, చూడండి అది ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి అయితే రీజన్గా ఉంటుంది. ఫేస్ చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. నేను యూజ్ చేసేది అయితే శుభ్ర పిండి, మీరు కూడా అదే యూజ్ చేయండి.